ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ కోటాలో త్వరలో భర్తీ కానున్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై టీడీపీలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆంధ్ర ప్రాంతం నుంచి సీనియర్ ఎస్సీ నేతకు అవకాశం దాదాపు ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా రాయలసీమ నుంచి యువ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడి పేరు బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాయలసీమ నుంచి కీలక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలందించిన నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రాయలసీమలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా యువ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీమ వ్యాప్తంగా యువనేత కుటుంబానికి బలమైన రాజకీయ పరిచయాలు, క్యాడర్లో మంచి పట్టు ఉంది. ఇక 4.5 దశాబ్దాల పార్టీ అనుబంధం కూడా ఆయనకు అనుకూల అంశంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్ ఎన్నికల్లో బలమైన నాయకుడిగా తీర్చిదిద్దాలనే వ్యూహంలో పార్టీ ఉంది. ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రజా ప్రతినిధుల మద్దతు కూడా ఉన్నట్లు ప్రచారము జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ ఆహ్వానం అవకాశం కూడా కల్పిస్తే క్యాడర్లో విశ్వాసం పెరుగుతుందన్న రాజకీయ వర్గాల అభిప్రాయం కలుగుతోంది. వచ్చే ఎన్నికల వ్యూహంలో భాగంగా యువ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికే ఎమ్మెల్సీ అవకాశం లభించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏపీలో అయితే 2 ఎమ్మెల్సీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ కూడా అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఒకటి చూసుకున్నట్లయితే ఆంధ్ర నేతకు, అదేవిధంగా మరొకటి రాయలసీమ నేతకు ఈ నేపథ్యంలోనే ఆంధ్ర నుంచి సీనియర్ ఎస్సీ నేత ఎవరైతే వర్ల రామయ్య పార్టీకి మొదటి నుంచి కూడా ఆయన విధేయుడిగా పనిచేస్తున్న పరిస్థితి. పలుసార్లు ఆయనకి రాజ్యసభ అనుకున్న తర్వాత కూడా కొన్ని పరిస్థితుల కారణాల వల్ల అది వెనుదిరగడం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని మొన్న కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వర్ల రామయ్యకు ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఈయన దాంతో పాటు రాయలసీమ నుంచి ఒక కీలకంగా ఏదైతే సామాజిక వర్గానికి చెందిన భూపేష్ రెడ్డి ఏదైతే గతంలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకి ఏదైతే ఎటు చూసుకున్నట్లయితే అటు రాయలసీమ నుంచి ఇద్దరు కూడా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారు. దాంతో పాటు ఈ భూపేష్ రెడ్డి ఏదైతే కడప జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో యువనేత ఏదైతే యువగళం పాదయాత్రలో కూడా ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించిన పరిస్థితి. అయితే ఇటు రాయలసీమలో ఎవరైతే కడప ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఉన్నారో భూపేష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పినట్లుగా పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే రాయలసీమలో పార్టీ బలోపేతం లక్ష్యంగా యువకుడైన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పని అయితే పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాయలసీమ వ్యాప్తంగా ఆ యువనేత కుటుంబానికి క్యాడర్ లో కూడా అటు ప్రజల్లో కూడా బలమైన పరిచయాలు, ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వస్తాయనే ఆలోచనతో పార్టీ దశాబ్దాల కాలం నుంచి ఏదైతే అనుబంధంగా ఉన్న ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే గెలిపైతే మరింత బలమైన నేతలుగా కొంతమందిని ముందుకు తీసుకురావాలని చెప్పని అయితే భావిస్తుంది. ఇవన్నీ కూడా రాయలసీమలో కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏదైతే ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మెజారిటీ ప్రజాప్రతినిధులు అభిప్రాయం కూడా తన పైన ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.